Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from 2 Kings chapter 20 verse 5. నేటి దినం మన ధ్యానం కొరకు 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం నుండి తీసుకొనబడింది. I have heard thy prayer, I have seen thy tears. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. A great king Hezekiah wept sore. గొప్ప రాజైన హిజ్కియా ఎంత మిక్కుటముగా దుఃఖిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. In the Bible, we see many prophets weeping by seeing the state of Israel and Judah, but not many kings. బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ప్రవక్తలు అనబడేవారు యూదా ఇశ్రాయేలీల దుస్థితిని చూసి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, కానీ రాజులు ఏడ్చినట్లుగా మనకు లేదు. King David was one of the rare kings who wept oftentimes. మరి రాజైన దావీదు ఒకడు, తాను తరచుగా ఏడ్చిన వారిలో ఇతడు ఒకడు. We know about the life of Hezekiah. హిజ్కియా జీవితం గురించి మనందరికీ పరిచయమే. At the age of 25, he became the king over the kingdom of Judah. 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యూదా వారి పైన రాజుగా అభిషేకించబడ్డాడు. And he reigned for 29 years. 29 సంవత్సరాలు ఏలుబడి He చేశాడు. was a good and godly king. ఈయన ఒక మంచి రాజు, దైవభక్తి గల రాజు. He brought great revival in Judah. యూదాలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని He వచ్చాడు. was a very courageous king. ఈయన ఎంతో ధైర్య సాహసవంతుడైన రాజు. He destroyed the brazen serpent that Moses made in the wilderness because the children of Israel continued to burn incense to it. మోషే అరణ్యములో చేసినటువంటి ఆ ఇత్తడి సర్పాన్ని ఇతడు పగలగొట్టి పొడి చేసినాడు. ఎందుకంటే ఇశ్రాయేలీ ప్రజలు, దేవుని ప్రజలైన వారు తరచుగా వాటికి ధూపం వేస్తా ఉన్నారు, పూజిస్తా ఉన్నారు. It was known as Nehushtan. దానిని నెహుస్తానుగా చెప్పబడింది. That we can read in 2 Kings 18:4. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట మనం చదవచ్చు. Then God gave a wonderful commendation in verse 5. 5వ వచనంలో దేవుడు ఆయనను ఎంత గొప్పగా మెచ్చుకుంటూ చెప్తాడు. What he says? ఏమని చెప్తున్నాడు? He trusted in the Lord God of Israel, so that after him was none like him among all the kings of Judah, nor any that were before him. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు, అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడును లేడు. Many questioned me in so many youth meetings about this. చాలా మంది ఈ మాట గురించి నన్ను యవనస్తుల కూడికలో ప్రశ్నించారు. When God said that there was none like him among the kings before him, then what about David? అతని పూర్వీకులైన రాజులలో సహితము ఇతని వంటోడు ఎవడు లేడని దేవుడు చెప్తా ఉంటే దావీదు మాట ఏమిటి? The answer is so clear. దీనికి జవాబు ఎంతో స్పష్టంగానే ఉంది. David was a unique king. దావీదు అసమానమైనటువంటి రాజు. He was the man after God's own heart. అతడు దేవుని హృదయానుసారుడు. Here we have to see very carefully. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం గమనించాలి. It is written that there was no king like Hezekiah before him. Be careful. Among the kings of Judah. మీరు జాగ్రత్తగా గమనించండి ఈ మాట. అతని తరువాత వచ్చిన యూదా రాజులలో, అతని పూర్వీకులైన రాజులలోను, అంటే యూదా రాజులలోను, జాగ్రత్తగా గమనించండి, ఇతని వంటి వాడు లేడు. David falls into a different category of kings. మరైతే దావీదు వేరే కోవకు చెందిన రాజులకు వస్తాడు. ఆయన King Saul, King David, King Solomon, they ruled the united kingdom, that is both Israel and Judah. సౌలు రాజు, దావీదు రాజు, సొలొమోను రాజు, వీరిద్దరు కూడా ఆ రాజ్యము ఐక్య రాజ్యంలో వాళ్ళు, అంటే ఇశ్రాయేలీలు యూదా వారు కలిసి ఉన్న రాజ్యాన్ని పరిపాలించారు. Even Rehoboam the son of Solomon started ruling the united kingdom. రెహబాం, సొలొమోను కుమారుడైన రెహబాము కూడా ఆ ఐక్య రాజ్యాన్నే పరిపాలించడం మొదలుపెట్టాడు ఆరంభంలో. But later during his reign it was divided to two. అయితే ఆ తర్వాత తన పరిపాలన కాలంలోనే ఈ రాజ్యము రెండుగా విభాగించబడి, During the days of Hezekiah, హిజ్కియా దినాల్లో he ruled only the kingdom of Judah. యూదా రాజ్యము మాత్రమే పరిపాలించారు. So we can understand that there was no king like Hezekiah before him who ruled the kingdom of Judah. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, ఇంతకు పూర్వము యూదా వారిని ఏలిన రాజులలో ఇతని వంటి వాడు లేడు అని మనకు అర్థమవుతుంది. So one more important thing is that ఇక్కడ మరొక ప్రాముఖ్యమైన సంగతి, this report of a sick king's prayer is recorded in 3 places in the Holy Canon. కాబట్టి అనారోగ్యంతో ఉన్న లేదా జబ్బు చేసినటువంటి ఈ రాజు
ఆ పరిస్థితిలో చేసిన ప్రార్థనలు పరిశుద్ధ లేఖనాల్లో 3 సార్లు రాయబడింది. In 3 places. 3 ప్రాంతాల్లో రాయబడింది. 2 Kings chapter 20 verse 2. రెండవ రాజుల గ్రంథం 20 అధ్యాయం 22వ వచనంలో, And also in 2 Chronicles 32nd chapter. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 32వ And అధ్యాయంలో, also in Isaiah 38th chapter. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో కూడా. In fact, God recorded this story 3 times in 3 different books of the Bible, authored by different people. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు ఈ రాజు చేసిన ఈ ప్రార్థనల్ని 3 వేరు పుస్తకాల్లో 3 వేరు రచయితల ద్వారా రాయించాడు. Bible commentators say బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్పే మాట, that the book of Kings is written by Jeremiah, ఈ రాజుల గ్రంథము ఇర్మియా రాశాడు and అంటారు. the book of Chronicles by Ezra, దినవృత్తాంతముల గ్రంథాన్ని ఎజ్రా రాశాడు and అంటారు. of course Isaiah authored his own book. మరి యెషయా తానే రాశాడు ఆ గ్రంథాన్ని. And from these 3 mentions, ఈ 3 సార్లు ప్రస్తావించబడిన మాటల నుండి I understand that God is putting a special emphasis on this incident. దేవుడు ఈ సంఘటనకి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నట్టు చూస్తున్నాం. That means అనగా his story of sickness and miraculous healing contains some important lessons for us. చూడండి, ఇంత తీవ్రంగా ఆయన జబ్బు చేయబడి తర్వాత ఆయన స్వస్థపరచబడిన ఈ సంఘటన నుండి ఎన్నో ప్రాముఖ్యమైన పాఠాలు మనం నేర్చుకోవాల్సి ఉంది అని అర్థమవుతుంది. If you see the history, మీరు చరిత్రలోనికి వెళ్తే Hezekiah ruled approximately between 715 and 686 BC. హిజ్కియా దాదాపుగా క్రీస్తు పూర్వం 715 నుండి 686 ఆ ప్రాంతాల్లో ఆయన పరిపాలించారు. In 2 Kings 10:21, రెండవ రాజుల గ్రంథం 20 అధ్యాయం 1వ వచనంలో, we read that in those days Hezekiah was sick unto death. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, At the command of God, prophet Isaiah came and informed that to the king and asked him to set his house in order. దేవుని ఆజ్ఞ ప్రకారం యెషయా ప్రవక్త తన యొద్దకు వచ్చి, ఇక నువ్వు మరణమవుతున్నావు గనుక బ్రతకవు, గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని హెచ్చరించాడు. We don't know exactly what that disease was, but apparently it was a terrible infection. ఆ రోగము ఏమిటిదో మనకు తెలియదు కానీ స్పష్టంగా మనం గ్రహించినట్లయితే ఇది ప్రాణాంతకమైనటువంటి వ్యాధిగా ఉంటుంది. And it could have been leprosy or cancer or any such serious one. ఒకవేళ కుష్టు రోగం లాంటిదో లేకపోతే క్యాన్సర్ లాంటిదో ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు అయి ఉండొచ్చు. Whatever its exact nature, it was pronounced to be terminal disease. సరే, దాని నైజం ఏదైనా కానీ ఇదైతే ప్రాణాంతకరమైనటువంటి వ్యాధిగా ఇక్కడ వర్ణించబడింది. You are not going to live. నీవు ఇక బ్రతకవు. Because of the cordial terms between King Hezekiah and prophet Isaiah, మరి హిజ్కియా రాజుకిని యెషయా ప్రవక్తకి వారి ఇద్దరి మధ్య ఉన్నటువంటి చక్కని సత్సంబంధాన్ని బట్టి Isaiah could convey in no indirect means, but told him the true condition on his face. యెషయా వచ్చి ఏదో పరోక్షంగమైన రీతిలో కాదు కానీ నేరుగా సూటిగా ముఖం మీదనే ఉన్నట్టు చెప్పాడు. Now, ఇప్పుడు we can picturize Hezekiah as he heard this sad and stunning pronouncement. మరి ఈ హిజ్కియా ఇక్కడ ఎంతో విచారకరము దుఃఖకరమైనటువంటి ఈ మాట విన్న వ్యక్తి ఆయన ముఖం ఎలా ఉంది చూడండి. After his prophet friend Isaiah left, తన యొక్క స్నేహితుడైన ఈ ప్రవక్త అయిన యెషయా వెళ్ళిపోయిన he తర్వాత asked his attendant also to leave that room. ఇక తన గదిలో ఉన్న వారిని కూడా బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. Now, ఇప్పుడు this critically ill ruler was alone in his misery and sorrow. ఇప్పుడు ఎంతో తీవ్రమైనటువంటి ఈ రోగంతో ఉన్నటువంటి ఇతడు ఒంటరిగా ఒకడే గదిలో దుఃఖముఖుడై ఉన్నాడు. There was no pretense, there is no modesty. See, the tears were rolling, they began to roll at the time. ఇక్కడ ఇక నటించి దాచిపెట్టుకునేది అలాంటిది ఏమీ లేదు. ఇక తన కళ్ళంట నీళ్లు వస్తా ఉన్నాయి అంతే. Verse 2 says so. 2వ వచనంలో ఆ మాట రాయబడింది. Remember, prayer was not a new thing to Hezekiah. గుర్తుంచుకోండి, ప్రార్థన చేయుట అనేది హిజ్కియాకి కొత్తదేమీ కాదు. It was an integral part of his life. తన జీవితంలో అతను ఎప్పుడు నమ్మకంగా చేస్తున్నటువంటి పని ఇది. Earlier, when the Assyrian king Sennacherib threatened and blasphemed, we read what has happened. ఇది వరకు అష్షూరు రాజైన సన్హెరీబు అతన్ని ఏ విధంగా దూషిస్తూ బెదిరిస్తూ వచ్చాడో అప్పుడు ఆయన ఏం చేశాడో మనకు తెలుసు. In the book of Chronicles, we all know in chapter 19, 14 and 15. దినవృత్తాంత గ్రంథం 19వ అధ్యాయము 14, 15 వచనాల్లో రాయబడిన సంగతులు మనకు So తెలుసు. prayer had been a regular discipline for Hezekiah. కాబట్టి హిజ్కియా జీవితంలో ప్రార్థన క్రమం తప్పకుండా ప్రార్థన చేయడం ఒక క్రమశిక్షణతో కూడినది. Earlier with Sennacherib, it was a national crisis. ఇది వరకైతే సన్హెరీబుతో ఆ సందర్భం మనకు
మనం చూస్తే జాతిపరమైనటువంటి విపత్తు అది. The whole nation is under trouble. కాబట్టి ఆ దేశం అంతా కూడా ఇబ్బందుల్లో ఉంది. Now this illness is a personal crisis. అయితే ఇప్పుడు ఈ అనారోగ్యం అనేది తన వ్యక్తిగతమైనటువంటి సమస్య. Again he prayed with tears. ఇక్కడ మరలా కన్నీళ్లతోనే ప్రార్థన చేసినాడు. King in tears. రాజు కన్నీళ్లతో ఉన్నాడు. The problem with many of us is that we don't pray with consistency. మనలో చాలా మందికి ఉన్నటువంటి సమస్య ఏమిటిదంటే నిలకడైనటువంటి స్థిరమైనటువంటి ప్రార్థన చేయం. We pray often, but to our shame, many of us don't get deeply serious about prayer until some emergency arises. మనం తరచుగా ప్రార్థన చేస్తూ ఉంటామే, కానీ కొన్ని సందర్భాల్లో మనం సిగ్గుపడవలసిన పరిస్థితి ఏమిటిదంటే ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితి వస్తేనే తప్ప ప్రార్థనకు బోనుకోం. Now we can see three things in Hezekiah's prayer. ఇప్పుడు హిజ్కియా ప్రార్థనలో 3 సంగతులు మనం చూస్తాం. I want to stress upon these three things. ఈ 3 విషయాలనే నేను నొక్కి చెప్పాలని కోరుతున్నాను. Number 1, మొదటిది, he backed up his praying with his life. చూడండి, తన యొక్క జీవితాన్ని ఆ ప్రార్థనకి ఆధారంగానే చేసుకుంటున్నాడు. Yes, how I lived, oh Lord, you know. దేవా, నేను ఏ విధంగా జీవించి ఉంటున్నో నీకు తెలుసు కదా. He was speaking to God out of a clean and humble heart. కాబట్టి తను ఎంతో పవిత్రమైన ఆ హృదయంతో తగ్గించుకొని దేవుడి దగ్గరికి వస్తున్నాడు. He backed up his talk with his walk. కాబట్టి తన యొక్క గత నడక పైన ఆధారపడే ఆ మాటలు చెప్తున్నాడు. He was remarkably faithful to God. నిజంగా ఆయన గుర్తించదగ్గటువంటి వ్యక్తి దేవుని ఎడలి విశ్వాసం మాటకు వస్తే. This is the first thing you have to examine. ఇది నీవు పరీక్షించవలసిన మొదటి విషయం. Before you pray casually coming and telling loving heavenly Father and eating away the time, it is not important how is your life. నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చే ముందు ఏదో ఊరికే వచ్చేసి ప్రేమగల మా పరలోక తండ్రి అని చెప్పేసి ఏదో సాదాసీదాగా చెప్పి ఇతరుల సమయం అంతా కూడా తినేసేదానికి బదులుగా నీ జీవితాన్ని పరీక్షించుకోవడం మంచిది. Yes, with a clean heart he prayed. పవిత్రమైన హృదయంతో ప్రార్థన చేశాడు. Secondly, రెండవది, he prayed earnestly. తాను పట్టుదలతో ప్రార్థన He చేస్తున్నాడు. wept sore. The king is weeping. కాబట్టి ఇక్కడ ఎంతో మిక్కిలి దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాడు. God honors the tears of right sort. కాబట్టి దేవుడు ఒక సరి అయినటువంటి విషయంతో వెతుకుతూ చేసిన ప్రార్థనని ఆయన లక్ష్య పెట్టాడు. Tears that are prompted by a humble and broken heart, God will value them. కాబట్టి విరిగి నలిగిన హృదయంతో చేసినటువంటి ప్రార్థన ద్వారా వచ్చే కన్నీళ్ళకి దేవుడు విలువ The ఇస్తాడు. tears that are sincerely seeking God's face, God will honor them. యథార్థంగా దేవుణ్ణి వెతకాలి అనే కన్నీళ్లతో చేసే ప్రార్థనను దేవుడు లక్ష్య పెడతాడు. I want to put it like this. దీనిని ఈ విధంగా నేను చెప్పాలనుకుంటున్నాను. Tears are a language that God can understand. చూడండి, దేవుడు అర్థం చేసుకోగలిగే భాషే ఈ కన్నీళ్ళు అంటే. God does not honor the dead, the dull and the listless chantings. కాబట్టి దేవుడు ఏదో మృతమైనటువంటి ఊరికే వ్యర్థంగా ఉచ్చారణ చేసేటువంటి ఆ పలుకులు ఆ ప్రార్థనలు కానీ అసలు విలువ ఇవ్వడు. He does not bless tired, worn out repetitions. కాబట్టి మనం ఊరికే ఏదో అలసటగా అలసిపోయి చేస్తున్నారు, ఇష్టం ఉండి లేనట్టు చేసే ప్రార్థనలు ఆయన అస్సలు ఇష్టపడరు. Many times our prayers we will take a list and just read it. God will not hear such prayers. అనేక పర్యాయాలు ఆ ప్రార్థన పట్టి ఒకటి తీసుకుంటాం, ఏదో ఊరికే ప్రార్థన చేసేస్తా ఉంటాం. Even వినడు ఆయన. People are not interested to hear that prayer. ఎందుకు ఆ ప్రార్థన వినడానికి ప్రజలకే ఇష్టం లేదు. There must be some burden, that tears, that clean heart must be there, not simply chanting name after name. కాబట్టి మనకి శుద్ధమైనటువంటి మనసు, హృదయం, కన్నీళ్లతో భారభరితమైన హృదయంతో ఈ ప్రార్థన చేయగలిగి ఉండాలి. అంతేగాని ఏదో రాసి ఇచ్చినారు కదా, ఊరికే చదవాలి కదా, చేయాలి కదా అని చేస్తే కుదరదు. Some of our prayers, they show our eloquence and also our piousness. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలు మనం ఎంత భక్తిపరులమో కనపరుచుకున్నట్లుగా మన భాష పలికే ఉచ్చారణ ఆ విధానాన్ని తెలియపరచేవారు. God does not regard such prayers. ఇలాంటి ప్రార్థనలను దేవుడు లక్ష్య పెట్టడు. A King Hezekiah wept sore, no words, weeping. హిజ్కియా రాజు మిక్కిలి దుఃఖముతో ప్రార్థన చేస్తాడు. నోట మాట రావడం లేదు, కేవలం కన్నీళ్లు తప్ప. So firstly with a clean heart. మొదటిది శుద్ధమైన హృదయంతో And ప్రార్థన secondly చేయాలి. with the right burden. రెండవది సరైన భారంతో, భారభరితమైన హృదయంతో చేయాలి. And thirdly, మూడవది he prayed with right motive. సరి అయినటువంటి ఉద్దేశంతో ప్రార్థన చేశాడు. Though it is not directly stated, but this is implied.
ఇది నేరుగా అది చెప్పబడకపోయినప్పటికీ కూడా అది అక్కడ జరిగింది, అది వాస్తవం. అది From the answer he got, we can understand this. తాను పొందిన జవాబు నుండి ఇది మనకు అర్థమవుతుంది. If Hezekiah had prayed selfishly, he would not have received the answer that came. ఒకవేళ హెజ్కియా స్వార్థపూరితంగా గాని ప్రార్థన చేసి ఉండుంటే ఈ విధమైన జవాబు వచ్చి ఉండేది కాదు. That's what we read in James 4:3. అదే యాకోబు 4:3 చదువుతాం. So when we offer such prayers, God's answer is certain. ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఆయన జవాబు నిశ్చయం. The Lord performed a great wonder and suspended the natural law of the movement of the earth. దేవుడు ఆ దిన ఎంత అద్భుతమైనటువంటి కార్యం జరిగించాడంటే ఆ ప్రకృతిలోని విధానాలను ఆయన మార్చివేసినాడు. Whether God stopped the rotation of the earth on its axis for a little while, మరి దేవుడు ఒకవేళ ఆ భూమి అది తిరిగేటువంటి ఆ సంచారకం ఆ కదలికల్ని ఒకవేళ కొంతసేపు ఆపినా, or took some other approach, లేదా మరొక విధానంలో ఆయన ప్రయత్నించిన, but we don't know. మనకైతే తెలియదు. But God personally intervened and answered his prayer. దేవుడు వ్యక్తిగతంగా జోక్యం చేసుకొని ఆ ప్రార్థనలకు జవాబిచ్చాడు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, let us learn how to pray. ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్చుకుందాం. Let us stop vain and lifeless repetitions. Every day we are hearing those repetitions. వ్యర్థమైన జీవము లేనటువంటి మాటలు ఊరికే పలుకుతా ఉంటాము. ఇలాంటి ఇక నుండి మనం ఆఫ్ చేద్దాం. Let us not pray just for the sake of praying. ఏదో ప్రార్థన చేయాలి కదా అని ప్రార్థన చేయడం అలవాటు మానుకుందాం. May God teach you and me how to pray and get miraculous answers. ఏ విధంగా ప్రార్థన చేసి అద్భుతమైన ఆశ్చర్యమైన విధానంలో జవాబు పొందాలో దేవుడు మనకు నేర్పించునుగాక. May God help us. దేవుడు మనకి సహాయం చేయనుగాక.